హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రతిరోజు కూడా ఆయన వాక్యంతో మనం కట్టబడి నడిపించబడాలనే ఆశ. ఈరోజు దేవుడి వాక్యంతో ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడో ఆ మాటను పట్టుకొని మన జీవితం కట్టుకోవాలి. ప్రతి ఆదివారం మందిరాన్ని వెళ్తున్నామా, ఆ వాక్యాన్ని బట్టి మన జీవితాన్ని కట్టుకోవాలి. ప్రార్థనా పూర్వకంగా మన కుటుంబాన్ని కట్టుకోవాలి. ఇక్కడ ప్రభు వాక్యం సెలవేస్తుంది. ఈ వాక్యంతో ఈరోజు మీరు అందరూ కట్టబడాలని ప్రార్థన చేస్తున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనం. నీతి నిమిత్తము హింసింపబడివారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీతి నిమిత్తము హింసింపబడివారు ధన్యులు. రోజు నీతి నిమిత్తం మనం హింసింపబడుతున్నామా? మనస్సాక్షి పవిత్రంగా కాపాడుకోవాలని దేవుని సన్నిధిలో లంచం విషయంలో లేకపోతే మోసాల విషయంలో ఎక్కడ కూడా నేను తగ్గను. ప్రభు యొక్క విషయంలో నా సాక్ష్యాన్ని కాపాడుకునే విషయంలో ఎక్కడ కూడా నేను అటు ఇటు చూడను. ఈరోజు ప్రభు కొరకు మన మాట, మన యొక్క ఆలోచన, మన యొక్క పని మనం ఎలా చేస్తున్నాం? మనం నీతి నిమిత్తము హింసింపబడుతున్నారా? ప్రభు సువార్త ప్రకటించడానికి ఇబ్బందులు వస్తున్నాయా? దాని కొరకు మీరు ఏం పడుతున్నారు? హింసింపబడుతున్నారా? ఆయన సువార్త ప్రకటించడానికి, నీతిగా నిజాయితీగా ఉండడానికి, సత్యమును బోధించడానికి మీరు ఇబ్బంది పడుతున్నారా? ఇరుకులో మీరు ఉన్నారా? నీతి నిమిత్తం హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నీతి నిమిత్తం మీరు హింసింపబడితే, మీరు సిద్ధపడగలిగితే దేవుడు గొప్ప కార్యం మీ జీవితంలో కార్యం చేస్తాడు. ఈరోజు మనకు వచ్చే హింస, ఇరుకులు, ఇబ్బందులు అవన్నీ కూడా దేవుడు సమస్తం తీసివేయడానికి సిద్ధపడతాడు. నీతి నిమిత్తం హింసింపబడిన మీరు సంతోషంగా ఉండండి. పరలోక రాజ్యంలో మీ ధనము అధికమవుతుంది. నీతి నిమిత్తం హింసింపబడ్డ అనేక నాయకులు, యోధులు వారందరూ కూడా ఈరోజు ప్రపంచంలో ఒక మాదిరికరమైన జీవితంగా వారందరూ ఉన్నారు. మనందరికీ ఒక రోల్ మోడల్గా వారు ఉన్నారు. ఈరోజు మనం కూడా అనేక రోల్ మోడల్గా మనం ఉండాలి అనుకుంటే నీతి కొరకు హింసింపబడాలి. ఈ లోకమంతా అన్యాయంతో, అక్రమాలతో ఏమి తిందామా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా వాటితోనే లోకమంతా వెళ్తుంది. నీతి కొరకు మనం సిద్ధపడదామా? ప్రభు యొక్క కార్యాలు మీ జీవితంలో జరుగు. పవర్ఫుల్ బిలీవర్గా ఉంటారు. పవర్ఫుల్ బిలీవర్ నీతి కొరకు హింసింపబడతారు. మీరు నీతి కొరకు హింసింపబడితే మీరు పవర్ఫుల్ బిలీవర్గా ఈ లోకంలో జీవిస్తున్నారంట. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.